ఇప్పుడు చూసుకుంటే డాన్సర్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని మీరు 10% సక్సెస్ అవుతారు, 90% ఫెయిల్ అవుతారని మీరే అన్నారు. ఇంతమంది ఫెయిల్ అవుతారని తెలిసి కూడా ఇదే ఫీల్డ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అంటే అంటే ఏమీ లేకనా, లేకపోతే వై? ఏమీ లేకంటే ఇది సాఫ్ట్వేర్కి ఒక 1 month శాలరీ ఎంత వస్తుంది? వస్తాయి అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. స్టార్టింగ్ అమౌంట్ స్టార్టింగ్ అంటే ఒక 30 దాకా వస్తుంది మంత్లీ. అవును. హైయెస్ట్ అమౌంట్ ఎవరికి వస్తుంది ఎక్కువ? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వస్తుంది మాక్సిమం? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనకు తెలియదు కదా వాళ్ళకి ఎంత వస్తుంది. 1 lakh వేసుకోండి, 1 lakh రూపాయలు అనుకోండి. మా డాన్స్ ఫీల్ అమ్మాయిలు కూడా ఒక అమ్మాయికి అలాగే వస్తుంది. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది మంత్లీ? నాకు 2 వస్తుంది. 2 lakhs వస్తుందా? 2 లక్షలు వస్తుంది. ఓకే. ఇప్పుడు మరి కొంతమందికి చూసుకుంటే కనీసం నెలకి చూసుకుంటే ఒక 10,000 20,000 కూడా రావు కదా చాలా మంది. టాలెంట్ బట్టి ఇంకా కొన్ని ఏంటంటే టాలెంట్ కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా మంది, నేను అంటున్నది అదే ఇందాక అడిగిన క్వశ్చన్ అన్నాను కదా, ఎక్స్పోజ్ బోల్డ్ అనేసి. వీళ్ళు డబ్బుల కోసమే, మనీ కోసమే వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారా అనేసి అడిగాను నేను ఇందాక. బయట వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు, సారీ. ఓకే. నేను ఒక ఆడపిల్ల అయిందో ఒక ఆడపిల్ల గురించి నేను నెగిటివ్ గా చెప్పండి అని అనట్లేదు. చాలా మంది మీరు చాలా స్టేజ్ ఎక్కుతా ఉంటారు. స్టేజ్ ఎక్కినప్పుడు అందరూ కొంతమంది డ్రింక్ చేస్తారు, కొంతమంది మంచి వాళ్ళు, అందరూ ఒకలా ఉంటారు. మనం ఫ్రూట్స్ కొంటాం, అన్ని మంచిగా ఉంటాయని అనుకోలేం కదా. కొన్ని పాడైపోయి ఉంటాయి, కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని అసలు ఇది లేనట్టుగా ఉంటాయి, టేస్ట్ ఉండు, ఒక్కొక్క సపరేట్ ఉంటది. అలాగే డాన్సెస్ కూడా కొంతమంది ఇలా ఇలా అలా ఉంటారు అన్నమాట. మీరు స్టేజ్ ఎక్కితే నార్మల్ గా మాట్లాడడం కన్నా డబుల్ మీనింగ్ ఎక్కువ మాట్లాడతారు. నీకు ఉన్నది ఒకటే కదరా, నలుగురిని తీసుకుని ఏం చేస్తావు అంటే గ్యాప్ ఇస్తారు ఎందుకు? అలా జనాలకి అవే మాటలు వాళ్ళకి బూస్టా లేకపోతే మనకి ప్లస్సా? మీరు ఆడియన్స్, నేను ఒక యాంకర్, ఎక్స్క్యూజ్ మీ, వాట్ యు వాంట్, హౌ ఆర్ యు, నేను ఇంగ్లీష్ లో మీకు మాట్లాడితే ఎవరితో దీన్ని ఇక్కడ తీసుకొచ్చారంటారు. అదే మీరు ఆడియన్స్, నేను ఒక యాంకర్ని కదా, ఏరా ఏంట్రా ఉందని అడిగితే మీకు అదొక స్మైల్, ఎనర్జీ. ఇప్పుడు జనాలు వాటినే కోరుకుంటున్నారు. సో జనాల వీక్నెస్ నాకు తెలుసు. ఓకే. ఆ వీక్నెస్ వల్ల ఇది మీరు అంటే ఆడియన్స్ వీక్నెస్ అన్నారు. ఆడియన్స్ వీక్నెస్ తో ఆడుకుంటున్నారా? అంతే. ఇప్పుడు వాడికి ఎన్ని గదులు ఉంటాయో అది వాడిష్టం. నలుగురిని తీసుకుని వెళ్తాడా, 40 మందిని తీసుకుని వెళ్తాడా, లేకపోతే అదే కామెడీ అన్న. ఇప్పుడు మీరు స్టేజ్ మీద మీకు ఉందా అంటారు, మీకు ఉందా అంటే ఉంది వస్తావా అంటే మీరు ఏం చేస్తారు? రారా అంటాను అంటే వెళ్తారా ఆడుతో? ఎలా అనేస్తాము మరి ఇప్పుడు మీరే అన్నారు కదా మాటలు, దాన్నే ఊహా చిత్రం ఎన్నెన్నో ఊహించుకోవచ్చు. ఆడియన్స్ పక్కన, నా పక్కన మధు ఉందిరా, నేను చేస్తాను, ఊహా చిత్రం. కళ్ళు ఎన్ని లోకాలైనా చూడొచ్చు, కళలు కనొచ్చు, కథలు ఇవ్వదు అంటున్నారు. అంటే కళ్ళు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు నేను స్వర్గంకి వెళ్ళిపోవచ్చు, అలా ఊహించుకుంటా. ఇది కూడా అంతే. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఒక స్టేజ్ డాన్సర్ అండ్ యాంకర్, కానీ నైట్ అయితే మీరు చాలా మంది మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారంటే, అబ్బో ఇది దీని గురించి తెలిసిందే లేరా మనకి, సంథింగ్ ఇలా మాట్లాడుకుంటుంటారు. కానీ మీరు ఎక్కువగా చూస్తే డివోషనల్ అంటే ప్రదర్శనాలకి లేకపోతే దైవ దర్శనాలకి వెళ్తా ఉంటారు. ఎందుకని అది అలాగా? నాకు చాలా ఇష్టం. టూర్లకి ఎక్కడికైనా వెళ్ళమంటే ముందు ఇప్పుడు వచ్చి గోవా చూడలేదు, పబ్కి వెళ్ళలేదు, మీరు నమ్ముతారా? నా లైఫ్ లో పబ్ అంటే తెలియదు. గోవాకి వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ అందరు గోవాకి వెళ్ళారు, కానీ నేను తిరగలేని పుణ్యక్షేత్రాలు ఎవరు తిరగలేదు. ఓకే. అన్ని మీరు వెళ్ళారా? కాశీ? నేను కాశీ వెళ్ళలేదు. కాశీ వెళ్ళాను, హైదరాబాద్ దాటి వెళ్ళలేదండి. హైదరాబాద్ కాశీ వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను, ద్వారకా వెళ్ళాను, శక్తిపీఠాలు 15 చూసాను. ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్, జ్వాలాముఖి, వైష్ణోదేవి, నేపాల్ ఇవన్నీ ఇప్పుడు వెళ్తాను. అది ఎందుకు అంటే దైవ దర్శనాలు ఇష్టమా, లేకపోతే అక్కడ చేసేవి డబుల్ మీనింగ్ మాట్లాడేవన్నీ పోగొట్టుకోవడానికి ఇలా చేస్తున్నారు? డబుల్ మీనింగ్ మాట్లాడడం వల్ల ఏమీ తప్పు ఉండదు. ఒక మనిషిని బాధ పెడితే అది తప్పు. మిమ్మల్ని బాధ పెట్టాను అనుకో, మీరు బాధపడ్డారు అనుకో, ఆ ఏడుపు నాకు తగ్గుతుంది. డబుల్ మీనింగ్ అంటే ఫన్నీ. ఇప్పుడు జోక్స్ ఉంటాయి, నమ్మే జోక్స్ వేస్తారు, అవన్నీ నిజాలు అయిపోతాయా? ఇది కూడా అంతే. అవేం కాదు. నాకేంటంటే అమ్మవారు అంటే నేను ఆమె నమ్మకం తర్వాత పొజిషన్ లో ఉన్నాను, కాళీని పూజిస్తాను, అమ్మవాసినాడు. మీరు మరి ఇంట్లో నుంచి వచ్చిపోయినప్పుడు మీ అమ్మవారు మిమ్మల్ని కాపాడింది ఆవిడే. మీకు ఇంకో ఇంటి ఇస్తాను, నాకేం జరిగినా కళ రూపంలో తెలుస్తుంది. నాకు ఏదైనా శుభం జరగాలన్నా తెలుస్తుంది, లేదు నాకు ఏదైనా కీడు జరగాలన్నా నాకు ఇంటి వస్తుంది. అంత స్వచ్ఛమైన తల్లి అమ్మవారు. అమ్మో, ఆవిడ చాలా పవర్ఫుల్. అలాగే ఇప్పుడు చూసుకుంటే మన బుల్లెట్ ఝాన్సీ గారు ఉన్నారు కదా, ఝాన్సీ గారు ఒక స్టేజ్ డాన్సర్ గా వెళ్ళి
ఈరోజు డి అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక డాన్సర్ గా ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అక్క చాలా కష్టపడింది కదండి. అక్కకి 20-30 సంవత్సరాలు కష్టమైంది. అక్క చిన్నప్పటి డాన్సర్. ఎప్పుడో కష్టపడితే ఇప్పుడు ఫలితం వచ్చిందండి. అక్క అసలు ఎప్పుడో రావాలి అక్కకి, ఇప్పుడు కాదు అసలు. ఎప్పుడో వస్తే ఇప్పుడు వచ్చింది. మంచి డాన్సర్, వైజాగ్ లో నంబర్ 1 అక్క. వైజాగ్ లో అయితే ఏపీలో అక్కలాగా అంత స్పీడ్ గా అంత ఇదిగా ఎవరు చేయరు అసలు. అలాగే అక్కతో పాటు ఝాన్సీ గారితో పాటు ఇంకొక నెల్లూరు అమ్మాయి ఉంటది, కవిత గారు. నా ఫ్రెండ్ కవిత గారు మరి ఎందుకు అంత పాపులర్ అవ్వలేకపోయారు? కవిత పాపులర్ ఆల్రెడీ. కవిత గారు పాపులరే, బట్ ఆ ఝాన్సీ గారి స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే ఝాన్సీ గారిని ఇప్పుడు డీలో తీసుకున్నారు, బట్ కవిత గారిని ఇంట్రెస్ట్ లేదు. ఓకే, కవితకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే కవిత అంత సంపాదించింది, నాకన్నా ఎక్కువ సంపాదించింది. ఓకే, ఆ అమ్మాయికి ఒక రోజే చాలా అమౌంట్ ఎక్కువ. కవిత గారు ఎంత తీసుకుంటారు? నాకు తెలిసి 30 అలా తీసుకుంటారు. మీరు ఎంత తీసుకుంటారు? నేను 20 అలాగా. ఏంది ఒక ఈవెంట్ గా? ఒకేసారి ఇద్దరికి ఈక్వల్ గా ఉంటది. ఒకేసారి అమ్మాయి 20 కూడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కవితను ఇప్పటికీ ఆడియన్స్ అడుగుతారు కవిత కావాలని. అవునవును. కవిత గారు అలాగే ఝాన్సీ గారు కూడా ఒకసారి మన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పార్టిసిపేట్ చేసినట్టున్నారు ఇద్దరు ఒకసారి కదా. అప్పుడే కవిత గారు ఇంకా పాపులర్ అయినట్టున్నారు బాగా. అలాగే చూసుకుంటే ఇప్పుడు చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, నెల్లూరు కానివ్వండి, లేకపోతే వైజాగ్, రాజమండ్రి, ఇలా. మీలో ఎప్పుడైనా మీకు క్లాషెస్ అనేవి వస్తుంటాయి? అరే వాళ్ళు ఏంద్రా మన దగ్గరకు వస్తున్నారు, నెల్లూరు వాళ్ళు ఏంట్రా ఇలా? నెల్లూరు వాళ్ళు చాలా మంచోళ్ళు, వైజాగ్ వాళ్ళు చాలా మంచోళ్ళు. నన్ను అందరూ ఆప్యాయతంగా అక్క చెల్లి అని పిలుస్తారు. నెల్లూరు అంటే అది నా కన్నూరు అనుకుంటా. అందరు నన్ను అక్క అంటారు, చెల్లి అంటారు. ఎవరు నన్ను తప్పుగా చూడరు. ఎప్పుడు మొదక్క చిన్న అక్కడ 35 years వాళ్ళు కూడా నన్ను అక్క అంటారు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. ఇప్పుడు 40 years ఉంది అనుకోండి, వాళ్ళకన్నా నేను చిన్నదాన్నే, కానీ నన్ను అక్క అంటారు. వాళ్ళు ఎవరినైనా నాకు అన్న తల్లి టైప్ అనమాట వాళ్ళు. ఎవరైనా అక్క అక్క, చిన్న కుర్రోడు పెద్ద కుర్రోడు ఎవరినైనా అక్క బాగున్నా అక్క బాగున్నా అంతే. అలా రాసేసిన గొడవలు అంటే ఏమవ్వలేదు, ఇష్యూ అయితే ఎప్పుడు దాకా. ఓకే, అలాగే చూసుకుంటే ఇప్పుడు దాకా మీ లైఫ్ లో ఏదైనా ఇది జరగకపోతే బాగుండేదిరా అనేసి ఎప్పుడైనా అనిపించిందా? లైఫ్ లో బాగా ఇబ్బంది పడ్డ రోజులు అంటే? జరగకపోతే బాగుండేదంటే ఏముంది, ఇంకా ఏం లేదు. ఉంటది కదా చాలా, అంటే డాన్సర్స్ ని మోసం చేయడము, నేను మిమ్మల్ని జీవితాంతం మీతో ఉంటాను అని అలా నమ్మించి. నన్ను మోసం చేయడం? మిమ్మల్ని అన్నానా? ఐ మీన్ మీ డాన్సర్స్ లో చాలా మందిని అబ్బాయిలు నేను మీకు తోడుగా ఉంటాను అనేసి చాలా మంది దగ్గర తీసుకొని బాధపడతారు, ఇలా జరిగింది ఇలాగా అనుకుంటారు. మీ లైఫ్ లో అలాంటిది ఎప్పుడైనా జరిగింది? అంటే ఎవరినైనా అబ్బాయిని లవ్ చేయడం కానివ్వండి, లేకపోతే చెప్పండి పర్లేదు, ఇప్పుడు చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటే ఇప్పుడు ఇంకొకరు రావాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా మిమ్మల్ని చూసి. అయినా ఒక 6 years 7 years బ్రేకప్ అయిపోయింది అంతే. ఓకే, అంటే అతను మిమ్మల్ని బాగా అంతవరకు ఏమీ లేదు. అంటే బాగా అంటే నేను అనేది అది కాదండి, బాగా నమ్మించి మోసం చేశాడు అంటున్నాను. అంటే నమ్మించంటే లవ్ చూసారా, మీరేమో మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ మీద, ఇప్పుడు నేను మాట్లాడితే మీరేమో అంతంత మాట్లాడేస్తున్నారు. అయితే ఉన్నాము. ఆ తర్వాత ఇంకా క్యాస్ట్ వల్ల ఇంకా. ఇంట్లో తెలుసా ఈ విషయం? ఇంట్లో తెలుసు, కాలేజ్ ఫ్రెండ్స్కి తెలుసు, నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు. వాళ్ళు పద్మశాలీలు, మేము కాపులు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. నేను 2 years డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నా లైఫ్ అంతా ఇదైపోయింది. ఏం చేయాలా, ఏడ్చి ఎండలో అంటే గుర్తొచ్చేసేది నా బాగా. ఆ టైంలో నన్ను బయటకు వచ్చిందంటే దానికి కారణం ఫీల్డ్లో ప్రోగ్రామ్స్లో బిజీ అయిపోయి హడావిడైపోయి ఇంకా నా మైండ్ అంతా నా ఫీల్డ్ మీద పెట్టేశాను. ఇంకా ప్రోగ్రామ్ అంటే ఫేమస్ అవ్వాలి, యాంకరింగ్గా నాకు గుర్తింపు రావాలని చెప్పి నా డ్యూటీ మీద పెట్టేసుకున్నాను. అబ్బాయిని మర్చిపోయాను. ఇంకా ఎప్పుడైనా గుర్తొస్తే అలా కళ్ళంటి వాటర్ వస్తుంది. అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. పేరు చెప్తారా? ఓకే, ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారు, జబర్దస్త్ నుంచి కానివ్వండి, లేకపోతే డి నుంచి. వాళ్ళు మీతో ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ డివోలు అందరూ మీకు పండు డి రాజు వీళ్ళందరూ బాగా క్లోజ్ అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.